అందరికీ నమస్కారం. నిన్న వినుకొండలో జరిగిన బైక్ ర్యాలీ మరియు సిద్ధం సభను భారీగా కన్నుల విందుగా విజయవంతం చేసిన మా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వినుకొండ ముద్దు బిడ్డలకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన మన పోలీసు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నిన్న రాత్రి ప్రజాస్పందన చూశాక చాలా సంతోషంగా ఉంది. మంచి చేసేవారి వెనుక ఖచ్చితంగా ప్రజలు వెన్నంటి ఉంటారని నిన్న రాత్రి నిరూపితమైంది. మీ అభిమానం చూసిన మన పార్టీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా చాలా సంతోషపడ్డారు. త్వరలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మనం ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 160 కోట్లతో భారీ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ పనులు పూర్తి చేసుకుంటే రాబోయే రోజుల్లో మనం వినుకొండకి మహర్దశ పట్టబోతూ ఉంది. అగ్రికల్చర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ రావాలన్నా మనకి సరిపడా నీళ్లు ఉండాలి. కాబట్టి మన ఎమ్మెల్యే గారి ఉక్కు సంకల్పంతో మీ సహాయ సహకారాలతో మన ఊరిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తాం. అలాగే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ అప్పారావు గారు. తరతరాల చీకటిని తరిమివేస్తూ వినుకొండ అంటే వెనకబడ్డ ప్రాంతం కాదోయ్, వినుకొండ అంటే వసతులున్న బంగారు కొండోయ్ అన్నట్లుగా చేయాలని చూస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు. దీనంతటికి మీ సపోర్ట్ కావాలి. బ్రహ్మన్న మళ్ళీ రావాలి. వినుకొండ అభివృద్ధి కొనసాగాలి. మంచి చేశాం, మళ్ళీ వస్తాం. ప్రతిపక్షాలందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా మన మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ సందర్భంగా. థ్యాంక్ యూ.